యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పిలుపు మేరకు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధనకే జనవరి 3, 2025 ఇందిరా పార్క్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ గారు మాట్లాడారు। కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు వెంటనే ప్రకటించి ఎన్నికలు నిర్వహించాలని సమ తెలంగాణ రాష్ట్రంలో 55% ఉన్న బీసీ వర్గాలకు న్యాయం చేయాలని కోరడం జరిగింది। యాదాద్రి జిల్లా కుర్మ సంఘం నాయకులు చిన్నం బాలరాజు, గౌడ్ సంఘం చౌటుప్పల్ బీసీసీఎల్ నాయకులు గంగాదేవి, రమేష్ బాబు, బీసీ నాయకులు నారి బాలరాజు, కవిడ నరసింహ తదితరులు పాల్గొన్నారు। పూలే జయంతి సందర్భంగా తలపెట్టిన ఇందిరా పార్కు దగ్గర తలపెట్టిన బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో అమలుపరిచిన డిక్లరేషన్ అమలుపరచాలి। అదేవిధంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగబోయే మహాసభను విజయవంతం చేయాలి। అదేవిధంగా మేము బీసీలము స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా 52% రిజర్వేషన్ కల్పించాలి। అదేవిధంగా చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి। అదే దేశంలో బీసీలు ఎంత మంది ఉంటే అన్ని పదవులు రావాలి। ఏమంటే పిడికడంత మంది ఉన్న వాళ్ళకు గుప్పడన్ని పదవులు వస్తున్నాయి, గుప్పడంత మంది ఉన్న వాళ్ళకు పిడికడన్ని పదవులు వస్తున్నాయి। కాబట్టి మేము అంతా బీసీలం ఐక్యత అయి మేము పిడికడంత మంది ఉన్న వాళ్ళకు పిడికడ పదవులే ఉండాలి, గుప్పడంత మంది ఉన్న వాళ్ళకు గుప్పడంత పదవులు ఉండాలంటే బీసీల జనాభా దేశంలోనే అత్యధిక ఎక్కువగా ఉన్నది కాబట్టి అత్యధిక ఎక్కువ పదవులు బీసీలకు ఉండాలి। బీసీలకు ఉన్నప్పుడే బీసీలు రాజ్యాధికారం సాధించినట్టు ఉంటుంది। కాబట్టి ఈ ప్రభుత్వాలు కూడా ఏదో ఓట్ల కోసం చెప్పినట్టు కాకుండా బీసీల డిక్లరేషన్ కామారెడ్డిలో జరిగిన దాన్ని అమలుపరచాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం। అదేవిధంగా రేపు జరగబోయే 3వ తారీఖు జరగబోయే మహాసభకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు, బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ కుల సంఘాలు అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాను।